the whole team. ఒక విజన్ తో కార్తిక్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ తో సుకుమార్ గారు అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ తో హీరో వెరీ గుడ్ థ్యాంక్స్. మళ్ళీ సినిమా డైరెక్టర్ తో వర్క్ చేసినప్పుడు ఆల్మోస్ట్ రెగ్యులర్ గానే ఉన్నది కంటిన్యూటీ. ఆయన ఏది నార్మల్ గా ఆలోచించారా సార్? అన్ని చాలా డిఫరెంట్ గా నేను చాలా డిఫరెంట్. అప్పుడు బ్లాక్ మ్యాజిక్ తో మ్యాజిక్ చేశారు ఆయన. సో మచ్ అండ్ యు వాంట్ యాడ్ సంథింగ్? And I forgot, thank you Sukumar Ratings and Sukumar sir, and thank you T Series for releasing us. ఎలా ఉంటాయి అనేది బిగ్ స్క్రీన్ మీద చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. విరూపాక్షతోనే అందరూ ఆయన వైపు చూసేలా చేస్తారనమాట. ఇప్పుడు మీరు క్రియేట్ చేసే మ్యాజిక్ నాకు తెలిసి తెలుగు సినిమా గురించి మిగతా ప్రపంచం మాట్లాడుకునేలా ఉంది సీరియస్లీ. సో కార్తీక్ గండు గారు, నవ్ యువర్ టర్న్. అందరికీ నమస్కారం అండి, ఇక్కడికి వచ్చిన మీడియాకి, ఫ్యాన్స్ కి అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిన్సియర్ గా, జెన్యూన్ గా మీకు టీజర్ ఎలా అనిపించిందో క్లాప్స్ తో నాకు చెప్పగలరు? ఆ సీన్ లెక్క సూపర్ ఉన్నది. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సుకుమార్ సార్, నన్ను నమ్మి ఇచ్చినందుకు. ఆ తర్వాత బాపీ సార్, వాళ్ళిద్దరు కొలాబరేషన్ లో మేము ముగ్గురం కలిసి ఆల్రెడీ విరూపాక్ష తీసాం. అండ్ థ్యాంక్స్ టు ఆడియన్స్, దాన్ని అంతలా రిసీవ్ చేసుకుని ఇలాంటి సినిమా తీయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ కథ చెప్పినప్పుడే బాపీ గారు, సుకుమార్ గారు ఇద్దరు కూడా దే నో ద బడ్జెట్, ఎవ్రీథింగ్, అండ్ దే సెడ్ లెట్స్ గో అహెడ్ బికాస్ కంటెంట్ కోసం పెట్టొచ్చు, బడ్జెట్ లిమిట్ దాటినా పర్లేదు, బట్ లెట్స్ గివ్ ద బెస్ట్ క్వాలిటీ ఫ్రమ్ అవర్ సైడ్ అని చెప్పి వాళ్ళిద్దరూ నన్ను ఎంకరేజ్ చేసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అండ్ దెన్ చైతు గారు వచ్చారు. ఒకటండి, అంటే ఏ డైరెక్టర్ కన్నా ఒక చిన్న ఆశ ఉంటుంది, అంటే బీయింగ్ అంబిషియస్. వాళ్ళు వర్క్ చేసే హీరోలకి కెరియర్ బెస్ట్ ఫిలిం వాళ్ళే ఇవ్వాలని. సార్ నేనే ఇస్తున్నాను. సో ఐ థింక్ ఫ్యాన్స్ అందరికి ఐఎమ్ గివింగ్ ది బెస్ట్ ఫిలిం ఫర్ యువర్ హీరో. నా ఫస్ట్ హీరో నాగార్జున గారు. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మూవీ అండి, ఆల్రెడీ మీరు క్లిప్స్ చూసారు, ఇది జస్ట్ క్లిప్స్ మాత్రమే. అంటే ఇందులో మేము పరిచయం చేసిన ఆ కంటెంట్ కానీ, ఆ వరల్డ్ కానీ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇంకా టీజర్ లోని, ట్రైలర్ లోని ఇంకా అద్భుతంగా చూపించబోతున్నాం. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్. అంటే అందరు టెక్నీషియన్స్ ఎక్సలెన్సీ ఉంది కాబట్టి ఈరోజు ఐ థింక్ అంత బాగా వచ్చింది టీజర్. అండ్ ఐ హోప్ వన్స్ పబ్లిక్ లోకి యూట్యూబ్ ద్వారా వెళ్ళిన తర్వాత విల్ గెట్ ది సేమ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ యాక్టర్స్ లైక్ జయరామ్ గారు, మీనాక్షి గారు, సత్య, అందరూ బాగా చేశారండి. ఒక క్యారెక్టర్ రాశానండి, ఇట్స్ అ వెరీ వియర్డ్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్. ఇట్స్ నాట్ దట్ ఈజీ, చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్. ఇన్ఫాక్ట్ నాకు బాగా గుర్తుంది, నేను బాపీ గారు చెప్పినప్పుడు అసలు ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అని ఒక డిస్కషన్ కూడా వచ్చింది మాకు. అయితే ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం జెన్యూన్ గా చేస్తే దానికి కావాల్సింది అదే తెచ్చుకుంటుంది అంటారు, అలా ఈయన వచ్చాడు. సో I don't know how we came into this project, but definitely అలాంటి క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. Thank you Spurs and welcome to South, welcome to Telugu. You have done a great job. Thank you so much. And yes, definitely you are going to see a new Chaitu in this film. I'm pretty sure about it. And ట్రైలర్ తర్వాత, సినిమా తర్వాత మీరు నాకు చెప్పాలి ఎలా ఉంది, ఏం జరగబోతుంది, చైతుని ఎలా చూపించానని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ కి థ్యాంక్ యూ సార్. ఇది కాదు, మనం అందరు టెక్నీషియన్స్ గురించి నీట్ గా తర్వాత మాట్లాడుకున్నాం, బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెన్ మై డైరెక్షన్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను మన మైథాలజీలో ఉన్న కొన్ని నేమ్స్ ని మెటాఫరికల్ గా టైటిల్స్ గా పెట్టడం అలవాటు.
సో అలాగా మేము కొన్ని ఆప్షన్స్ తీసుకున్నప్పుడు లైక్ మీ సుకుమార్ సార్ ప్రొడ్యూసర్ తర్వాత హీరో గారు అందరూ వి థాట్ దిస్ విల్ బి ద రైట్ టైటిల్. సో టైటిల్ మీనింగ్ చాలా తక్కువ మందికి తెలుసు. సో ఏంటంటే మీనింగ్ ఇప్పుడు రివీల్ చేస్తున్నారా లేకపోతే దానికి ఏమైనా సందర్భం? వృషకర్మ అంటే సృష్టి ధర్మాన్ని నిలబడడానికి వచ్చినవాడు వృషకర్మ అన్నట్టు. కృష్ణ అంటే ధర్మం. మన విష్ణు సహస్రనామాలు ఉంటాయి కదా, అందులో ఒక నామం విష్ణువులో ఉన్న 1000 నామాల్లో ఇది కూడా ఒక నామం. ఓకే, థ్యాంక్ యూ కార్తీక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు నార్మల్ గా ఆలోచించరా అండి? ఎక్కడి నుంచో స్పర్శ్ లైక్ అసలు స్పర్శ్ చేయడానికి కూడా భయపడేలా చేశారు. ఆ క్యారెక్టర్ అలా ఉందన్నమాట. సో క్రేజీ, బట్ మీరు ఏం చేసిన మ్యాజిక్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సూపర్ గా అలానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ కార్తీక్ గారు. ఆయన నిజంగానే బేసిక్ గా అక్కినేని అంటే లెగసీ తెలిసిందే మనందరికి. సో అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టి ఇంత సింపుల్ గా ఎలా ఉంటారు నేను ఇన్నేళ్లగా చూస్తున్నాను. ఆయన ఒక 100 grams పెరగలేదు. ఇంత సక్సెస్ వచ్చేసింది కదా అని ఆయన ఒక 50 grams కూడా పెరగలేదు అనమాట. సో ఈజ్ ఆల్వేస్ అంతే సింపుల్, అంతే గ్రౌండెడ్ అండ్ నిజంగానే బంగారం. ఇప్పుడు మీ అందరి బంగారం మీరందరూ అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా మిత్రులందరికీ, తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ నమస్కారం. అది అంత పెద్ద మాట. ఇవాళ ఎంతో ఆనందం ఉంది నాకు. విశ్వకర్మ ఫిల్మ్స్ లాంచ్ చేశాము. ఈ మూమెంట్ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే కార్తీక్ అన్నట్టు ఇది నా కెరియర్ లో 100% ఇది నా బెస్ట్ సినిమా అవబోతుంది. ఇది ఇప్పుడే కాదు, నేను స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు అనిపించింది. నాకు ఒక యాక్టర్ గా ఒక కోరిక అలా ఉండిపోయింది. ఒక లార్జ్ స్కేల్ స్పెక్టికల్ ఫిల్మ్, ఒక మిథికల్ లేయర్ ఉన్న సినిమా, ఎంతో విఎఫ్ఎక్స్ తో ఉన్న సినిమా, ఇలాంటి ఒక జానర్ లో నేను ఒక సినిమా చేయాలని. అండ్ వృషకర్మ వాజ్ మై ఆన్సర్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. నేను తండే రిలీజ్ అయ్యే ముందే నాకు తెలిసింది ఇలా వృషకర్మ అనే సినిమా కార్తిక్ రాస్తున్నాడని. నేను బాబీని రిక్వెస్ట్ చేశాను, కార్తిక్ ని కూడా 2-3 సార్లు కలిశాను. ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఐ వాంట్ టు డూ దిస్ మూవీ అని. They said they will come back to me, and కొన్ని రోజుల తర్వాత they came back to me. Thank you so much for that. Thank you for believing in me. నాకు ఈ కార్తీక్ ఈ స్క్రిప్ట్ చెప్పాక ఎన్నో డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే స్క్రిప్ట్ వినిన తర్వాత ఐ వాజ్ మైండ్ బ్లోన్. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ థరో ఫిల్మ్ మేకర్స్ కార్తీక్ అని నేను కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. సో స్క్రిప్ట్ చదివాక నాకు ఎన్నో క్వశ్చన్ మార్క్. ఇది ఎలా అచీవ్ చేస్తాం కార్తీక్? దిస్ ఇస్ సచ్ అ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్. ఎంతో డిమాండ్ అవుతుంది ఈ సినిమాకి, ఎలా అచీవ్ చేస్తాం అనేది. అండ్ ప్రతి షెడ్యూల్ ముందు ఇక్కడ ఉన్న టీం నాకు ఆన్సర్స్ ఇస్తూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. మామూలుగా కొన్నిసార్లు ఇది అవ్వదు, మనం చేయలేము. కార్తిక్ కి ఏదైతే కావాలనుకున్నాడో అది 100% అచీవ్ చేసుకుంటూ వెళ్ళాము ప్రతి షెడ్యూల్ లో. సో థ్యాంక్ యూ సో మచ్ టు దిస్ ఎంటైర్ టీమ్ స్టాండింగ్ హియర్. అందరి గురించి నేను చాలా మాట్లాడాలి. ఇది ఓన్లీ గ్లిమ్స్ లాంచ్. సో జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ రైట్ నౌ. బట్ వచ్చే ఫంక్షన్స్ లో చాలా మాట్లాడతాను అందరి గురించి. కార్తిక్ గురించి నేను లైఫ్ లాంగ్ మాట్లాడుతూనే ఉంటాను. నాకు అంతే ఇచ్చాడు. బట్ యా, మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్ అయినా పెట్టుకోండి, తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ సినిమాలో క్లైమాక్స్ ఏదైతే డిజైన్ చేశారో కంప్లీట్ ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ కి ఇది ఒక బెంచ్ మార్క్ క్లైమాక్స్ అవబోతుంది. అండ్ యాక్టర్స్ ఇక్కడ స్పర్శ్ కి వెల్కమ్ టు తెలుగు సినిమా స్పర్శ్. నిజంగా స్పర్శ్ ఇలా తను చూస్తే చాలా అన్అచీవింగ్ ఉంటాడు. బట్ వన్స్ యూ సీ హిస్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్ హీస్ గివెన్ ఇట్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ స్పర్శ్. అలాగే వాళ్ళ మీనాక్షి లేదు, విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే మీనాక్షి. జయరామ్ గారు, సత్య, ఇలా ఎంతో మంది యాక్టర్స్ ఉన్నారు మన సినిమాలో. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ హియర్. రాజీవ్, థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ విఎఫ్ఎక్స్.
రోజు అడిగేవాడిని రాజీవ్ ఎలా తీసుకొస్తావు అని. ఇవాళ ఒక చిన్న శాంపులే చూపించాడు. ఫైనల్ మూవీలో ఇది జస్ట్ ఒక 10%, ఏదైతే సినిమాలో ఉంది ఇది జస్ట్ ఒక 10%. అలాగే విజయ్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంతో నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు రోజు. అండ్ అజనీష్ జీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగేంద్ర గారు నాతో వీ హ్యావ్ అ వెరీ లవ్లీ జర్నీ, ఎంతో డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. నాగేంద్ర గారు నా క్యారెక్టర్ గురించి కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తారు, ఈ సినిమా కాదు తండ్రిలో కూడా. థ్యాంక్ యూ అండి, లుకింగ్ ఫార్వర్డ్ టు డూయింగ్ మెనీ మోర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ. చైతు గారు ఇవాళ మీనాక్షి గారు బర్త్డే మర్చిపోయింది. థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే మీనాక్షి గారు. మిమ్మల్ని స్టేజ్ మీద అయితే మిస్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ మామూలుగానే నాగ చైతన్య గారు అన్ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, చాలా సస్పెన్స్ ఇవన్నీ ఉన్నాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. కార్తిక్ ఆయన రొమాన్స్ అంటేనే ఎందుకంటే మీకు రొమాన్స్ ఇంత వదిలేండి. ఇందాక మీరు ఆయన పిలిచినప్పుడు నచ్చవలే అని పాట పాడారు, అది లవ్ సాంగ్, అందులో రొమాన్స్ ఉంది. ఈ కథ డిమాండ్ చేయలేదు. అదే చాలా దూరం అండ్ నా క్వశ్చన్స్ కాదు, మీడియా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో మర్చిపోయాను, హ్యాపీ బర్త్డే టు మీనాక్షి. అండ్ ఇక్కడికి రాని మా అదర్ హెచ్ఓడీస్ కూడా ఉన్నారు, లైక్ నవీన్, ఎడిటర్ నవీన్. సుకుమార్ సార్ కి బ్యాక్ పెయిన్ ఉండడం సరిగ్గా రాలేకపోయారు, సో ఆయన తర్వాత రఘుల్ డిఓపి తను రాలేకపోయాడు. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, దానికోసం మరొక కార్యక్రమం చేయాలి. ప్రొడ్యూసర్ ఇస్తున్నాం ఒక నిమిషం. సినిమా చాలా బాగా వచ్చిందని పెట్టుకున్నాం. దానికోసం ఇంకొక ఈవెంట్ చేయబడుతుంది. ఎందుకంటే కట్ చేస్తున్నారు మీరు, సెపరేట్ ఈవెంట్ ఉంటుంది. సో బట్ Q&A సెషన్ ఉంది.